నమస్కారం, నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learncanon టైప్ చేసి చూడండి. కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్. ఇంగ్లీషు ఇతర భాషలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రీ స్కూల్ విద్యార్థుల పాఠ్యాంశాల్లో విదేశీ భాషలను చేర్చనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం 2016 నవంబర్ 14లో ప్రకటించింది. దీనికోసం ది ఎర్లీ లెర్నింగ్ లాంగ్వేజ్ ఆస్ట్రేలియా ELLA అప్లికేషన్లు ప్రవేశపెట్టింది. ఇందులో చోటు దక్కించుకున్న తొలి భారతీయ భాష ఏది? హిందీ. ఇటీవల ముగిసిన అందుల క్రికెట్ వరల్డ్ కప్ ను భారత జట్టు గెలుపొందింది. భారత జట్టు కెప్టెన్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన అజయ్ వ్యవహరించారు. అందుల క్రికెట్ ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది ఎవరు? రాహుల్ ద్రావిడ్. రెండు 2016 జాతీయ క్రీడా అవార్డులకు సంబంధించి ద్రోణాచార్య అవార్డులను పొందిన వ్యక్తులు సంబంధిత క్రీడలను జతపరచండి. ఎస్ ప్రదీప్ కుమార్ ఈత, రాజీవ్ కుమార్ శర్మ క్రికెట్, సాగర్మాల్ దయాల్ బాక్సింగ్, నాగపురి రమేష్ అథ్లెటిక్స్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్కు సంబంధించి క్రింది అంశాల్లో సరైనవి గుర్తించండి. జస్టిస్ కేహార్ 2016 డిసెంబర్ 6న నియమితులయ్యారు. సరైనదే. 44వ ప్రధాన న్యాయమూర్తిగా 2017 జనవరి 4న ప్రమాణ స్వీకారం చేశారు. సరైనదే. 2017 జూలై 27 వరకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. సరికాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైన తొలి సిక్కు వ్యక్తి. సరైనదే. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి మార్గదర్శకాలు రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ముఖ్యమంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసింది? చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ భారత్ అభియాన్ మస్కట్గా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 105 ఏళ్ల వృద్ధురాలు కొన్వర్ బాయిని ఎంపిక చేశారు. ఆమె స్వస్థలం ఏది? కోటబరి, ఛత్తీస్గఢ్. 2017 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం క్రింది వారిలో ఎవరికి అశోక చక్ర పురస్కారాన్ని అందజేసింది? హవల్దార్ హంగీపన్ దాదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9వ 10వ షెడ్యూల్ సంస్థల విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ ఏది? షీలా బేడీ కమిటీ. క్రింది వారిలో ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ను పొందిన వారు ఎవరు? తారాగాంధీ భట్టాచార్జీ. భారతదేశ ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ కోసం RNSS కు చెందిన 7 ఉపగ్రహాలు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించింది. RNSS ఉపగ్రహ వ్యవస్థ నావిక్ అని పేరు పెట్టారు. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కన్సల్టేషన్. 2016 బ్రెజిల్లోని రియో డి జనీరోలో నిర్వహించిన రియో ఒలింపిక్స్కు సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. రియో ఒలింపిక్స్ 31వ ఒలింపిక్స్. సరైనదే. రియో ఒలింపిక్స్ అధికార చిహ్నం వినిషియస్. సరైనదే. కొసావో, దక్షిణ సూడాన్ దేశాలు తొలిసారిగా ఈ ఒలింపిక్స్లో పాల్గొన్నాయి. సరైనదే. ఈ ఒలింపిక్స్లో చైనా 27 స్వర్ణాలు సాధించింది. సరికాదు. 2016-17కు రాష్ట్రీయ కళాదాస్ సమ్మాన్ పురస్కారాన్ని ఎవరికి అందజేశారు? బన్సీ కౌల్. భారత్ బంగ్లాదేశ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంప్రీత్ 2016ను ఎక్కడ ప్రారంభించారు? టాంగైల్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం హర్ఘర్ బిజ్లీ లగతార్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? బీహార్. ముల్కీ నిబంధనల విధి విధానాలను అధ్యయనం చేయడానికి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? వాంచు. భారతదేశ యుద్ధ విమాన వాహక నౌక INS విరాట్కు సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. తన చివరి ప్రయాణాన్ని 2016లో పూర్తి చేసింది. సరైనదే. దీన్ని 1987లో బ్రిటన్ నుంచి మన దేశం కొనుగోలు చేసింది. సరైనదే. దీన్ని బ్రిటన్ తన రక్షణ అవసరాల కోసం HMS హర్మిస్ పేరుతో నిర్మించింది. సరైనదే. దీన్ని కేరళ ప్రభుత్వం మ్యూజియంగా మార్చనుంది. సరికాదు. ప్రసార భారతి జ్ఞానదర్శన్ ఛానళ్ల ప్రసారం కోసం దూరదర్శన్ ఏ విద్యా సంస్థలతో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం. రెండు 2016 సంవత్సరానికి భౌతిక విభాగంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు డేవిడ్ దౌలాస్, డంకన్ హాల్డేన్, మైకేల్ కోస్టార్ లిడ్జ్. భారతదేశ మొదటి కన్వర్టబుల్ స్టేడియంను ఏ నగరంలో నిర్మించనున్నారు? అహ్మదాబాద్. క్రింది వాటిలో 9వ షెడ్యూల్కు సంబంధించి సరికాని సంస్థను గుర్తించండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల సంస్థ సరికాదు. 9వ షెడ్యూల్కి సంబంధించి సరైన సంస్థలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. 2016 ఫిబ్రవరిలో హర్యానాలోని జూట్లు తమను ఓబీసీలో చేర్చాలని ఆందోళన చేశారు. ఈ అల్లర్లలో సుమారు 15 మంది మరణించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల డిమాండ్లు పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించింది? వెంకయ్యనాయుడు. ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్లో పర్యటించి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి పలు కథనాలు ప్రచురించిన ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు? మాలిని సుబ్రహ్మణ్యం. ద్విచక్ర వాహనాల్లో సంపీడ్యం చెందని సహజవాయువును నింపే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఏ నగరంలో ప్రారంభించింది? న్యూఢిల్లీ. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల ఇటీవల ప్రారంభించిన రాజకీయ పార్టీ పేరు? ప్రజా పునరుజ్జీవన న్యాయ కమిటీ. భారతదేశంలో ఏ మతంలో అక్షరాస్యత అధికం? జైన. క్రింది వాటిలో బ్రిక్స్ దేశాల కూటమి 8వ శిఖరాగ్ర సమావేశం సంబంధించి సరికాని అంశం. 8వ శిఖరాగ్ర సమావేశం 2016 అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో జరిగింది. క్రింది వాటిలో బ్రిక్స్ దేశాల కూటమి 8వ శిఖరాగ్ర సమావేశం సరైన అంశాలు: బ్రెజిల్, రష్యా, భారత్, చైనా 2001లో బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి. సరైనదే. 2010లో ఈ కూటమిలో దక్షిణాఫ్రికా చేరింది. సరైనదే. 8వ శిఖరాగ్ర సమావేశాన్ని గోవాలో నిర్వహించారు. సరైనదే. పొగాకు నియంత్రణపై కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అండ్ సెషన్స్ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఉత్తరప్రదేశ్. 2016 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి దక్షిణాది మహిళా సంక్షేమ దూత ప్రచారకర్తగా ఎవరిని నియమించింది? ఐశ్వర్య ధనుష్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఇటీవల వైద్య సంరక్షణ, వైద్య సేవల విభాగం అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన భారతీయ అమెరికన్ ఎవరు? హేమా వర్మ. ఆంధ్రప్రదేశ్లో కాల్మనీ కేసులపై విచారణ చేపట్టడానికి నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు? జస్టిస్ కెఎస్ అప్పారావు. క్రింది వాటిలో ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్కు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఏర్పాటు చేశారు. సరైనదే. భారత్, బెల్జియం సంయుక్తంగా నిర్మించాయి. సరైనదే. దీన్ని బ్రసెల్స్ నుంచి రిమోట్ కంట్రోల్తో బెల్జియం ప్రధాని చార్లెస్ ప్రారంభించారు. సరైనదే. ఈ టెలిస్కోప్లో 4.6 మీటర్ల వ్యాసం ఉన్న ప్రాథమిక ఘటకాన్ని ఉపయోగించారు. సరికాదు. ప్రజలందరికీ గృహ వసతి కల్పించడానికి ఇటీవల పరప్పిడ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? కేరళ. అత్యంత శక్తివంతమైన తుఫాన్ టైఫూన్ హైమా ఇటీవల ఏ దేశంలో సంభవించింది? ఫిలిప్పీన్స్. క్యూఎస్ గ్రాడ్యుయేట్స్ సంస్థ ఇటీవల ఉపాధి ర్యాంకులు 2017 అనే నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్లో అగ్రస్థానంలో నిలిచిన విద్యాసంస్థ ఏది? ఐఐటి ఖరగ్పూర్. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్రమయేవ జయతే పథకాన్ని 2016 అక్టోబర్ 16ను ప్రారంభించారు. దీనిలో భాగంగా సింగిల్ విండో పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ పోర్టల్కు సంబంధించి సరికాని పథకం ఏది? శ్రమ సువిధ పోర్టల్. సరైనదే. సవరించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా. సరైనదే. ర్యాండమ్ ఇన్స్పెక్షన్ పథకం. సరైనదే. రాష్ట్రీయ అకౌంట్ నంబర్. సరికాదు. భారతీయ సాంఘిక శాస్త్ర సంస్థల సంఘం IASSI 17వ వార్షికోత్సవ సదస్సును 2016 డిసెంబర్లో ఏ నగరంలో నిర్వహించారు? చండీగఢ్. న్యూమోనియాతో మరణించే పిల్లల సంఖ్య అధికంగా ఉన్న దేశం భారత్. 2016 నవంబర్ 12న న్యూమోనియా దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ యాక్సెస్ సెంటర్, జాన్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంయుక్తంగా విడుదల చేసిన న్యూమోనియా అండ్ ప్రోగ్రామ్ ఫర్ 2016 నివేదిక ఈ వివరాలను పేర్కొంది. సెంటినరీ అవార్డు ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2016 పొందిన ప్రముఖ వ్యక్తి ఎవరు? SP బాలసుబ్రహ్మణ్యం. రవాణా రంగంలో దేశంలోనే తొలిసారిగా ద్రవీకృత సహజవాయువు LNGతో నడిచే బస్సును ఏ నగరంలో ప్రారంభించారు? తిరువనంతపురం. భారత క్రికెట్లో 83 ఏళ్ల చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన క్రీడాకారుడెవరు? దేవేంద్ర బుందేలా. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పర్యటించిన వివిధ దేశాలు, ఆ దేశాల అధ్యక్షుల పేర్లను జతపరచండి. మొజాంబిక్ ఫిలిప్ న్యూసీ, టాంజానియా జోసెఫ్ మగుపులి,
మెక్సికో ఎన్రిక్ పెనానిటో. స్విట్జర్లాండ్ జోహాన్ స్నేడర్ అమ్మన్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learncanon టైప్ చేసి వీక్షించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.